స్థుతించడానికి గణపరచడానికి వచ్చిన సియోను కుటుంబమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున మీకు శుభాభివందనములు తెలుపుచున్నాం. దీని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధింపవలను. కనుక శరీరంగా వచ్చే మాటలు మన సొంత మాటలు, సొంత ఆలోచనలు, ఈ మాటలతో కాదు కానీ వాక్యానుసారంగా దేవుని ఆత్మను పొందుకునే వారముగా తన్మూలమై ప్రభువు మన ఎడల ఏ కార్యములు చేశాడో అవన్నీ తలపోసుకొంచు మనము ప్రభువుని మహిమపరచడం ద్వారా ప్రభువు మహిమ పొందుతాడు. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. మనము కూడా, మన ఆత్మ కూడా సంతృప్తి ఉంటుంది. కనుక ఆ రీతిగా ప్రభువుని మనము ఆరాధించడము గాక. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండము 28వ అధ్యాయము 10-11 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 10-11, పేజ్ నంబర్ 22. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్ది గ్రుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. దేవుడి యొక్క వాక్యము దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనగానే మోకరించాలి. మోకరించగలిగిన వారు. ప్రేమగలిగిన తండ్రి, స్తోత్రాలు. ప్రభువా, సియోనులో ఈ పునరుద్ధాన దినమున, పరిశుద్ధ దినమున మాకిచ్చిన చక్కటి సహవాసమును బట్టి వందనాలు. ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలన్న మీ యొక్క ఆజ్ఞను బట్టి వందనాలు. ఆ రీతిగా ఆరాధించడానికి మమ్మల్ని చేర్చిన మీ ప్రేమంతరిని బట్టి వందనాలు తండ్రి. ఇప్పటి వరకు మా గొంతెత్తి, మా స్వరాలెత్తి మిమ్మల్ని గూర్చి గానము చేయడకు, మిమ్మల్ని గూర్చి పాడుటకు హృదయమారా నోరారా మీ నామమును స్మరణము చేసుకొనుచు సియోను గీతములతో మీ నామాన్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయములను బట్టి వందనాలు. ఈ లోకంలో వేరెవ్వరికి లేని గొప్ప భాగ్యం, మా సృష్టికర్త అయిన దేవుణ్ణి, మా రక్షకుడైన దేవుణ్ణి, మా కొరకై ఆ కలువరి శిలువలో ప్రాణము పెట్టిన దేవుణ్ణి మనసారా హృదయమారా నోరారా పాడుటకు, కీర్తించుటకు, ఘనపరచుటకు ఇచ్చిన ధన్యకరమైన సమయములను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఆరాధించకముందు కొద్ది సమయము మీ యొక్క వాక్య భాగములను జ్ఞాపకం చేసుకొంచుండగా, ధ్యానించుకొంచుండగా మీ మెల్లని స్వరము పరలోకము నుండి మాకు వినిపింపజేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మేము ఒట్టి వారము, అయోగ్యులము, అపాత్రులము, అజ్ఞానులము, ఎన్నికలేని వారము తండ్రి. పరసంబంధమైన పరలోకపు మాటలు ధ్యానించుటకు తెలివిలేని బుద్ధిహీనులము తండ్రి. మీరే స్పష్టంగా మాతో మాట్లాడుతురమ్మని, ఈ మాటలను దీవించమని యేసు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బైబిల్ చదివిన వారికి, వాక్యము అవగాహన ఉన్న వారికి ఈ సందర్భము చాలా పరిచయమైన భాగము. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారులు ఇద్దరు, ఒకరు ఏశావు, రెండవ వ్యక్తి యాకోబు.
ఇస్సాకు పెద్ద కుమారుడైన జ్యేష్ఠ కుమారుడిని ఆశీర్వదించడానికి నువ్వు వెళ్ళి వేటాడి తీసుకునిరా, నా కొరకు మంచి భోజనము వండించు అని అంటే, అతను వేటకి బయలుదేరే సమయంలో తన భార్య విని చిన్న కుమారుని మీద ప్రేమ కలిగి, మీ నాయన మీ అన్నను ఈ రీతిగా చెప్పాడు కనుక ఇదిగో మందలో వెళ్ళి ఒక మేకపిల్లను తీసుకురా, వధించి నువ్వే భోజనం తీసుకుని వెళ్ళు, నీవే అన్నవని చెప్పు అని కుయుక్తిగా ఆలోచన చేసి వాళ్ళిద్దరూ ఏశావు కంటే ముందు యాకోబు భోజనం సిద్ధపరిచి తండ్రి దగ్గర తీసుకువెళ్తే తండ్రి అది తిని దీవెనలన్నీ ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చేశాడు. యాకోబు ఆశీర్వాదాలన్నీ యాకోబు మీదకి వచ్చేసాయి. ఇప్పుడు అన్నకు తెలిసింది ఏమని, ఇలాగా కుయుక్తిగా ఆలోచన చేసి నా తమ్ముడు ఇలాగ చేశాడు అని ఆలోచన చేసి చంపుదామని ప్రయత్నిస్తుంటే తన తల్లి చూసి, నీవు మీ మామ దగ్గరికి వెళ్ళిపో అంటే తన తల్లి అయిన అన్న లాబాను దగ్గరికి వెళ్ళిపో, నేను చంపేస్తాడు అని అన్నప్పుడు ప్రాణ భయంతో హృదయం నిండా దుఃఖము, వేదన, ఆందోళన, భయము, ఎక్కడ వచ్చి చంపుతాడో అని త్వరగా పరుగిడి బయలుదేరుతున్న యాకోబుని మనం ఇక్కడ చూస్తాం. ఈ సందర్భంలో చాలా దూరము ఆ ప్రాంతము. ఆ రోజుల్లో ఈ రోజుల్లాగా వాహనాలు లేవు కనుక నడుచుకుంటే వెళ్ళాలి. ఈ నడుచుకుంటూ వెళ్ళే క్రమంలో చీకటి పడింది. చీకటి పడినప్పుడు ఇప్పుడు చూడండి, హృదయం నిండా ఆందోళన ఉంది, భయం ఉంది, నెమ్మది లేదు, అశాంతి, అసమాధానము. ఇటువంటి స్థితిలో ఉన్న యాకోబుకి నిద్ర పడుద్దంటారా? నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. అయితే ఇక్కడ తన యొక్క ఒక ఆప్షన్, ఒక చాయిస్ తన జీవితాన్ని మార్చేసింది. తను ఎంచుకున్న ఒక పరిస్థితి తన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేసింది. చూడండి 11వ వచనంలో, ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని, ఆ చోటి రాళ్ళల్లో ఎన్నున్నాయంట? రాళ్ళు ఎన్నున్నాయి? చాలా ఉన్నాయి రాళ్ళు. ఆ చోటి రాళ్ళల్లో ఎన్ని తీసుకున్నాడంట? ఒకటి తీసుకున్నాడు. ఆ ఒక్క రాయి తన జీవితాన్ని ఏం చేసింది? మార్చివేసింది. ఈ లోకంలో దేవుళ్ళు అనబడేవారు, దేవతలు అనబడేవారు, దేవుళ్ళుగా పూజింపబడేవారు అనేక మంది ఉన్నారు. ఈ లోకయాత్రలో పుట్టినది మొదలుకొని పాపము మనలో ప్రవేశించడం ద్వారా మానవుడు అశాంతికి, అసమాధానానికి గురయ్యి హృదయంలో నెమ్మది లేని పరిస్థితుల్లో, ఆందోళనలలో, గురి గమ్యం తెలియని స్థితిలో, ఎందుకు పుట్టాము, ఎందుకు మరణిస్తున్నాము, ఈ జీవితం యొక్క అర్థము, పరమార్థము ఏమిటి అని తెలియని స్థితిలో మానవాళి ఈ లోకములో అగమ్య గోచరంగా తిరుగుతున్న పరిస్థితుల్లో, ప్రియ సహోదరుడా, ఆ రోజుల్లో యాకోబు ఎటువంటి ఆందోళనలో ఉండి ఆ చోటి రాళ్ళలో ఒక రాయి తీసుకున్నాడో, ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళుగా, దేవతలుగా పిలబడేవారు. ఎన్నో చోట్లకు వెళ్ళాం, మనశ్శాంతి దొరుకుద్దని ఎన్నో దగ్గరికి వెళ్ళాం, ఎంతోమందిని పూజించాం, ఏవో మొక్కుబళ్ళు చేసుకున్నాం. అయినను అసమాధానంతోనే మానవాళి మనము పూర్వము ఆ రీతిగా ఉన్న పరిస్థితుల్లో, ఆ రోజులో యాకోబు ఏ రీతిగా అయితే ఒక రాయి తీసుకొని తన నెమ్మది పొందాడో,
ఈ రోజుల్లో మన జీవితంలో ఇంతమంది దేవుళ్ళు అనబడే వారిలో ఒక్క వ్యక్తిని మనము ఎంచుకోవడం ద్వారా మన జీవితము ఏమైపోయిందంట, ధన్యత అయిపోయింది. ఇక్కడ ఒక రాయి తీసుకున్నాడు. ఏంటి ఆ రాయి యొక్క ప్రత్యేకత ఏంటి? అన్ని రాళ్ళ లాంటి నిర్జీవమైన రాయా? అన్ని రాళ్ళ లాంటి మరి ఆ రాతి స్థితిలో అది ఉందా? కదలలేని స్థితిలో అది ఉందా? మిగిలిన రాళ్ళ లాంటి రాయా అది అని అంటే కాదు. ఆ రాయి మిగిలిన రాళ్ళ లాంటి జీవము లేని రాయి కాదు. అది ఎలాంటి రాయి అంటే, పేతురు భక్తుడు క్రొత్త నిబంధనలు అంటాడు, మొదటి పేతురు 2వ అధ్యాయము 4వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 4వ వచనము అందరం కలిసి 215వ పేజీ. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై. అది దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి, అది అమూల్యమైన రాయి, అది సజీవమైన రాయి. సజీవమైన రాయియగు ప్రభు. ఎవరి ప్రభువు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వలోకంలో ఉన్న మానవాళి పాప ప్రాయశ్చిత్తార్థమై యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఆ పరమాత్ముడైన ఆత్మస్వరూపైన దేవుడు, మహామహిమలో నివసించే ఆ పరమాత్ముడు, పరమేశ్వరుడు భూలోకానికి మానవుడుగా అరుదించి వచ్చిన వ్యక్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక అది సామాన్యమైన రాయి కాదు. అది ఏ రాయి అంటే ఏర్పరచబడిన రాయి, దేవుని దృష్టికి ఏర్పరచబడింది. తండ్రి ఏర్పరచుకున్నాడు, సమస్త మానవాళి రక్షణకై తనను ఏర్పరచుకున్నాడు. అది అమూల్యమైన రాయి, అన్ని రాళ్ళ లాంటి నిర్జీవమైన రాయి కాదు. అది ఎలాంటి రాయి అంటే సజీవమైన రాయి. కనుక యాకోబు జీవితాన్ని మార్చివేసిన రాయి ఏంటంటే, ఆ చోటి రాళ్ళల్లో ఒక రాయి. ఆ రాయి దేవుని దృష్టికి ఏర్పరచబడినది, అమూల్యమైనది, సజీవమైనది. అది ఆ రాయి గొప్పతనం. మిగిలిన రాళ్ళ లాంటి రాయి కాదు అది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ చోటి రాళ్ళల్లో ఏదైతే జీవమగల రాయిని తను ఎంచుకున్నాడో, ఈ లోకంలో నిర్జీవమైన దేవుళ్ళు అనబడే, దేవతలు అనబడే వారిలో సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఎరగడము మన గొప్ప భాగ్యం. కనుక ఆ రాయి ద్వారా ఏమొచ్చిందంట, ఒక 3 రాళ్ళు మాత్రం చూసుకొని మనం త్వరగా మనం ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. నిర్గమకాండము 4వ అధ్యాయము. ఆ రాయి ద్వారా యాకోబుకి ఏం జరిగింది, మనకు ఏం జరిగింది, సర్వలోకంలో ఉన్న మానవాళికి ఏం జరిగిందంటే చూడండి, 24, 25 వచనాలు. సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతువనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, మోషే మిద్యాను దేశంలో ఉన్నాడు. అన్య దేశము మిద్యాను దేశం. పారిపోయి ఒక వ్యక్తిని చంపితే ఫరో ఎక్కడ చంపుతాడని భయపడి ఐగుప్తు నుండి పారిపోయిన మోషే అక్కడే పెళ్లి చేసుకున్నాడు, అక్కడే కుమారులను కన్నాడు. అయితే ఇప్పుడు దేవుడు ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించడానికి ఈ యొక్క మోషేను వెళ్ళమన్నప్పుడు, మోషే వెళుతుంటే ఏమైందంటే, అక్కడ 23వ వచనంలో, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను, వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపేదనని యెహోవా సెలవిచ్చున్నాడు. కనుక ఇక్కడ ఆ వ్యక్తిని చంపే సందర్భంలో చంపుతానన్నప్పుడు, ఎందుకు చంపుతానన్నాడంటే, ఈయన అన్య దేశంలో ఉన్నాడు,
ఇశ్రాయేలు ఏం చేసుకోవాలంట? వాళ్ళకి విధి ఏంటంటే సున్నతి చేసుకోవాలి. ఇప్పుడేమో రక్షణ, ఆ రోజుల్లోనేమో దేవుని బిడ్డలన్నీ గుర్తింపు ఏంటంటే సున్నతి పొందడం. వీళ్ళు అన్య దేశంలో కుమారులను కన్నాడు కనుక మోషే, మరి ఆ పిల్లలకి సున్నతి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సున్నతి అనగా ఇప్పుడు ఏంటంటే క్రొత్త నిబంధన ప్రకారము హృదయం అనే సున్నతి అనగా పాప క్షమాపణ, రక్షణ. కనుక ఆ వ్యక్తి ఆ యొక్క సిప్పోరా భార్య అయిన సిప్పోరా ఎంత తెలివిగా తన యొక్క భర్తను చంపుదానని ఒక దేవదూత వచ్చినప్పుడు ఆమె వెంటనే ఏం చేసిందంటే ఒక రాయి తీసుకొని తన కుమారునికి ఏం చేసిందంట? 25వ వచనంలో సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి, చూసారా ఎంత తెలివైన భార్యనో, మరణము నుండి తప్పించడానికి ఏం చేయాలని చాలా ఫాస్ట్గా స్పాంటేనియస్గా చాలా స్పీడ్గా నిర్ణయం తీసుకుంది. ఏమి చేయాలని వెంటనే సున్నతి చేసినప్పుడు ఆ దూత ఏమైపోయాడంట? ఆయనను విడిచిపెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ ఒక రాయి, ఈ రాయి పేరు పెడదాం రక్షణ రాయి. ఈ రాయి ఏం చేసిందంట? సున్నతి చేసింది. 25వ వచనంలో సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి అనగా కృత నిబంధన ప్రకారము వచనాల్లో చూస్తే రోమీయులకు రాసిన పత్రిక, అలాగే కొరింథీయులకు రాసిన పత్రికలో చదివితే సున్నతి అనగా రక్షణ, ఈ దినాల్లో రక్షణకు గుర్తు. కనుక ఆ రాయి ఏం చేసిందంటే తన కుమారుని రక్షణలోనికి నడిపించడం ద్వారా మరణం నుండి తప్పించబడడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు ఆ చోటి రాళ్ళల్లో ఒక రాయి తీసుకున్నాడు. ఆ రాయి ఏ రాయి అంట? అది రక్షణనిచ్చే రాయి. అన్ని రాళ్ళ లాంటి నిర్జీవమైన రాయి కాదు. చెవులుండి వినలేని, కళ్ళుండి చూడలేని, ముక్కుండి వాసన చూడలేని, నోరుండి పలకలేని, కాళ్ళుండి నడవలేని స్థితిలో ఉన్న నిర్జీవమైన భూసంబంధమైన రాయి కాదు ఆ రాయి. ఆ రాయి దేవుని చేత ఏర్పరచబడినది. ఆ రాయి అమూల్యమైనది. ఆ రాయి జీవమగలినది. ఆ రాయి సర్వలోకంలో ఉన్న మానవాళి పాప ప్రాయశ్చిత్తార్థమై యజ్ఞ పశువుగా, బలి పశువుగా ఆ యొక్క ఆకాశానికి భూమికి మధ్యలో ఆ కల్వరి శిలువలో యవ్వన ప్రాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిగా వేలాడదీయబడిన రాయి. ఆ రాయి సమస్త మానవాళి కొరకై మరణము పొందిన రాయి. ఆ రాయి తన యొక్క పరిశుద్ధ పావన పుణ్యరక్తాన్ని మానవాళి ప్రాయశ్చిత్తార్థమై, మానవాళి లోక కళ్యాణార్థమై తన రక్తాన్ని చిందించిన రాయి. ఆ రాయి సమాధి చేయబడిన రాయి. ఆ రాయి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచిన రాయి. ఆ రాయి సజీవమైన రాయి. అదంత సామాన్యమైన రాయి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అశాంతి, అసమాధానము, నెమ్మది లేని స్థితిలో యాకోబు వలె ఈ లోకంలో మనం తచ్చటలాడుతున్నాం. గురిగమ్యం తెలియకుండా తడవలాడుతున్నాం. ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుదోచని స్థితిలో మరణ భయము చేత ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఎంతోమంది దేవుడు అనబడేవారు ఉన్నారు, కానీ ఎవరి ద్వారా కూడా మనకు రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, మనశ్శాంతి రాలేదు, శాంతి రాలేదు. అయితే దేవాతి దేవుడు ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆ రాయిగా మనకు పరిచయం చేసుకున్నాడు. సువార్త ద్వారా మనకు ఆ యొక్క రాయి తీసుకునే భాగ్యం మనకు వచ్చింది. కనుక మొట్టమొదటిగా అది ఏ రాయి అంట? ఆ చోటి రాళ్ళలో ఒక రాయి. ఏ రాయి? రక్షణ రాయి. కనుక ఆ రాయి ద్వారా రక్షణ వచ్చింది, నిత్య జీవం వచ్చింది, పరిశుద్ధ జీవితం వచ్చింది. ఇప్పుడు మనం చెప్పొచ్చు, నా హృదయంలో ఎటువంటి ఆందోళన, భయము ఏది కూడా లేదు. ఒకవేళ ఈ లోకం విడిచిపెడితే ఎక్కడుంటాను? నేను నా యొక్క దేవుని రాజ్యంలో ఉంటాను అనే నిరీక్షణ ఇచ్చిన రాయి అది. ఆ రాయి రెండవదిగా ఏ రాయి అంట? చూడండి, మొదటి సమూయేలు 7వ అధ్యాయము. మొదటి సమూయేలు 7వ అధ్యాయము 10 నుండి
ఇశ్రాయేల్ మీదకి ఎవరు వచ్చారంట? ఫిలిష్తీయులు వచ్చారు. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేళ్ల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలు మిస్పా నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు నాతో కలిసి చెప్పండి. సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అను పేరు పెట్టెను. ఎబెనేజర్ అనగా ఏంటంట? కింద ఉంది, సహాయపు రాయి. యాకోబు ఆ చోటి రాళ్ళలో ఒక రాయి తీసుకున్నాడు. ఆ రాయి రక్షణనిచ్చే రాయి. ఆ రాయి రెండవదిగా ఏ రాయి అంట? సహాయపు రాయి. తనకు సహాయం చేసేవారు లేరు. అన్నేమో తరుముకుంటూ వస్తున్నాడు. దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నాడు. హృదయం నిండా ఆందోళన, భయము కలిగి ఉన్నాడు. నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు. నిద్ర పట్టని స్థితిలో ఉన్నాడు. అయితే ఒక రాయి తీసుకొని ఏం చేశాడంట ఆయన? చూడండి, ఆది కాండము 28వ అధ్యాయము ఆది కాండము 28వ అధ్యాయము ఒకటి తీసుకొని తలగడగా చేసుకొని అక్కడ ఏం చేశాడంట? పండుకున్నాడు. హ్యాపీగా పండుకున్నాడు. కారణం ఏంటి? ఆ రాయి ఏ రాయి? ఆ రాయి సహాయపు రాయి. మొట్టమొదటిగా రక్షణ రాయి. ఇప్పుడు ఆయనకి ఏం చేసిందంట? రాయి సహాయము చేసింది. దిక్కుతోచని పరిస్థితిలో సహాయము చేసేవాడే లేడన్న మరి ప్రశ్నార్థకంలో ఆయన ఉండి భయముతో, ఆందోళనలతో, నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఒక రాయి తీసుకున్నాడు. ఆ రాయి మీద పడుకున్నాడు. ఆ రాయిని ఆనుకొనగానే ఆ రాయి ఏం చేసింది? ఆయన్ని ఏం చేసింది? నిద్రపుచ్చింది. అంటే ఆందోళన తీసివేసింది, భయాన్ని తీసివేసింది. తనకి ఏమి కావాలో ఆ రాయి తనకు మనశ్శాంతినిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వచ్చారు. ఫిలిష్తీయులు బహు భయంకరమైన వారు. వాళ్ళు యుద్ధం చేయడానికి వస్తే వీళ్ళందరూ భయపడుతుంటే ఎవరు యుద్ధం చేశారంట? ఎవరు యుద్ధం చేశారండి? చూడండి, 10వ వచనం 7వ అధ్యాయము 1 సమూయేలు 10వ వచనంలో యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని ఏం చేశాడంట? తారుమారు చేశాడంట. ఉరుములు మురిమించి అంటే ఎవరు యుద్ధం చేసినట్టు? ఇప్పుడు దేవుడు యుద్ధం చేశాడా? వాళ్ళు యుద్ధం చేశారా? దేవుడే యుద్ధం చేశాడు. అంటే ఎవరు సహాయం చేశారు వాళ్ళకి? దేవుడే సహాయం చేశాడు. కనుక విజయము పొందిన తర్వాత సమూయేలు ఒక రాయి తీసుకొని దానికి ఏం పేరు పెట్టాడంట? ఎబెనేజరు, సహాయపు రాయి. దేవుడే మాకు సహాయకుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రక్షించబడిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత ఎన్నో పరిస్థితులు, ఎన్నో అక్కరలు, ఎన్నో అవసరతలు మానవుళ్ళు చేస్తారా అని అంటే మానవుల వల్ల కానివి అవి. ఒక్కొక్క పరిస్థితులు, అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్లు ఏమైనా చేస్తారా అంటే డాక్టర్లు కూడా చేతులు పైకెత్తి దేవుడి వైపు చూపించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మానవుల వల్ల కాదు, ఈ లోకంలో ఉన్న అధికారుల వల్ల కాదు, ఈ లోకంలో జ్ఞానుల వల్ల కూడా కాదు. అయితే మనకి సహాయం చేసింది ఎవరంట? ఎవరు? సహాయపు రాయి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని పేతురు ఆ కింద ఉన్న మాటలు అంటాడు. 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును
ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఏంటంట? ఏమాత్రమును సిగ్గుపడడు అని ఏముంది అని మాట లేఖనంలో ఉందంట. ఎక్కడుంది లేఖనంలో? లేఖనంలో ఎక్కడుంది? లేఖనంలో ఎక్కడుంది? యెషయా గ్రంథంకి వెళ్తే పాత నిబంధనలో ఇవి లేఖనాలు ఎన్ని 28వ అధ్యాయంలో మనకు ఆ మాట కనబడుతుంది. 28వ అధ్యాయము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఎక్కడుందంటే ఈ రాయి ఎక్కడుందండి? ఎక్కడో దూరంగా ఉందా? ఎక్కడుంది? మీ సియోనులోనే ఉంది. ఎక్కడుంది? సియోనులోనే ఉంది. ఎక్కడో దూరంగా లేదు. సియోనులో ఆయన స్థాపించాడు. ఆ పునాది రాయిగా స్థాపించాడు. అది పరిశోధింపబడిన రాయిగా ఇక్కడ ఉంచాడు. అమూల్యమైన తలరాయిగా ఉంచాడు. బహు స్థిరమైన పునాది అయిన మూలరాయిగా ఇక్కడ ఉంచాడు. ఆ రాయి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. క్రీస్తు అనే బండ మీద ఏం కట్టారంటే మీరు? ఏం కట్టారు? సంఘము, సియోనును కట్టారు. కనుక ఆ బండ మీద కట్టారు కాబట్టి ఆయన క్రీస్తే ఆ బండ కాబట్టి ఆయనే పునాది రాయి, ఆయనే తలరాయి, ఆయనే మూలరాయి. ఆ క్రీస్తు అనే బండ మీద మనము సంఘముగా కట్టబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వసించిన వాడు ఏమవుడంట? కలవరపడడు. విశ్వసించిన వాడు సిగ్గుపడడని ఒక చోట రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆయన నమ్ముకొని హ్యాపీగా పడుకోవచ్చు. దావీదు అంటాడు, యెహోవా నాకు ఆధారము, 10,000 మంది దండెత్తి నా మీద మోహరించినను నేను భయపడను. నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. నేను హ్యాపీగా పడుకుంటా. 10,000 మంది శత్రువులు నా మీదకి వచ్చినా నాకేం భయం లేదు. కారణం ఏంటో తెలుసా? నాకు ఆధారమైన వాడు, దేవాతి దేవుడు, సమస్తాన్ని సృజించినవాడు, సమస్తమును నిర్వహిస్తున్నవాడు, ఆయన నన్ను రక్షించుకున్నవాడు. కనుక నాకేమి భయం? నేను ఆయన చేతిలో ఉన్నాను, ఆయన రెక్కల కింద ఉన్నాను. ఆయన నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు, నా బండ, నా కోటగా ఆయన ఉన్నాడు. నాకేమాత్రము భయం లేదు, నాకేమాత్రము కలవరం లేదు, నాకేమాత్రము నేను ఎన్నడూ సిగ్గుపడను. చాలామంది అనుకుంటుంటాం, దేవుని నమ్ముకున్నాను, విశ్వాసం ఉంచాను, దేవుడు ఉన్నాడులే అని అందరితో చెప్తున్నాను. ఒకవేళ అది జరగకపోతే నేను నా సిగ్గు పోద్దేమో అని చాలా పర్యాయాలు మనం అనుకుంటాం. ఏం డౌట్ అవసరం లేదు. దేని వాక్యం ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఏమాడు? సిగ్గుపడడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు కలవరపడడు. అంటే అర్థం ఏంటంటే, నీవు నమ్ముకొని హ్యాపీగా పండుకోవచ్చు. ఆయన నమ్ముకొని నువ్వు హ్యాపీగా పండుకోవచ్చు. కొన్నిసార్లు వెంటనే సమాధానం ఇస్తాడు, కొన్నిసార్లు కొద్దిగా లేటుగా ఇస్తాడు, కొన్నిసార్లు ఇంకొంచెం లేటుగా ఇస్తాడు. ఏది లేటుగా వచ్చినాను ఏదంట మనకేంటిది? అది మనకేంటి? మేలే. భక్సింగ్ గారు ఉన్నప్పుడు ఒక అంకులు, ఒక సేవకుడు, ఆయన సేవలో ఉండి ఇంటికి వెళ్దామని చాలా రోజులు అయిందంట. సూట్ కేసు పట్టుకొని వెళ్ళి ప్రార్థన చేయండి, నేను ఇంటికి వెళ్తానంటే ఆయన భక్సింగ్ గారు ప్రార్థన చేసి ఇప్పుడొద్దు రేపు వెళ్ళిపో అన్నాడంట. ఆయన అరే ఇంటికి వెళ్దాం అనుకున్నానే అని దిగాలుగా నిరాశ చెంది బాధతో కూర్చున్నాడంట. వద్దన్నాడు ఆయన అని. ఉదయం లేచి చూస్తే పేపర్లో ఆయన వెళ్ళే ట్రైన్ యాక్సిడెంట్ అయిందంట. అది మేలైందా? ఇంకా
ఇంకా అది అది తెలిసిన తర్వాత ఆయన సంతోషము ఏమైంది? రెట్టింపు అయింది. అంటే ఒక్కోసారి త్వరగా ఇస్తాడు దేవుడు మన అవసరతను బట్టి, ఒక్కోసారి లేట్గా ఇస్తాడు. లేట్గా ఇచ్చిన అది ఎవరి మేలు కొరకు? మన మేలు కొరకే. దానిలో మేలు ఉంది ప్రేమైన వాళ్ళరా. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఏం పడ్డు? కలవరపడడం. ఎందుకంటే ఆయన అన్ని రాళ్ళ లాంటి రాయి కాదు, అందరి దేవుళ్ళ లాంటి దేవుడు కాదు. ఆయన సహాయపు రాయి అయిన దేవాతి దేవుడు. కనుక ఎన్నో పర్యాలు మన జీవితాల్లో ఎన్నోసార్లు సహాయం చేశాడు. కరోనా లాంటి విపత్తుల్లో ప్రపంచమంతా గజగజ వణికిపోయి కోటీశ్వరులే లోకానికి వదిలి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు మనల్ని సజీవుగా ఉంచాడు. మన ఎడల, మన పిల్లల ఎడల, మన కుటుంబాల ఎడల ఎన్నో సహాయాలు. ఒకసారి మనము వెనక్కి వెళ్ళి ఒకసారి మనం ఒంటరిగా ఒక రూమ్లో ఉండి ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు ఎంత సహాయం చేశాడో మనకు ఒక్కొక్కటి మనము పుట్టినాటి నుంచి, మనకు ఊహ వచ్చిన కాడ నుంచి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేసిన మేలు ఎన్నో మేలులు, అవి లెక్కకు మించినవి, అవి మనము లెక్కించలేనటువంటి ఎన్నో ఎక్కువైన సంగతులు అవి. కనుక ఎవరు సహాయం చేశారంటే ఆ దేవుడే మనకు సహాయం చేసిన రాయిగా ఉన్నాడు. కనుక ఆయన ఆరాధిస్తాం, కనుక ఆయన్ను పూజిస్తాము, ఘనపరుస్తాము. చివరిగా దానియేలు 2వ అధ్యాయము 3వదిగా దానియేలు గ్రంథము 2వ అధ్యాయము పేజీ నెంబర్ 733 చూడండి. 44, 45 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 44, 45. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పడగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచిరితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిత్యము దాని భావము నమ్మదగినదని దానియేలు రాజుతో చెప్పెను. ఇక్కడ నెబుకద్నెజరు అనే రాజుకు ఒక కల వచ్చింది. దేవుడు కల చూపించాడు, ఒక ప్రతిమను చూపించాడు. ఆ ప్రతిమ ఏంటంటే ఏ కాలాల్లో ఏ రాజులు ఈ భూమిని పరిపాలన చేస్తారో నెబుకద్నెజరు నుంచి చూపించాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఒక్కొక్క లోహంతో పోల్చాడు. నెబుకద్నెజరు రాజ్యాన్ని బంగారంతో పోల్చాడు. తర్వాత మాదీలు, పారసికుల రాజ్యాన్ని వెండితో పోల్చాడు. తర్వాత ఇంకా రోమా రాజ్యాన్ని ఇత్తడితో పోల్చాడు. తర్వాత ద గ్రేట్ అలెగ్జాండర్ వచ్చాడు, ఆయన రాజ్యాన్ని చూపించాడు. తర్వాత మట్టి, ఇనుము మిళితమైన రాజ్యము, అంటే ఇప్పుడున్న రాజ్యాలు, అంటే ఎవరికి వాళ్ళే పరిపాలన చేసుకునే రాజ్యాలు, ఈ రాజ్యాలు కూడా చూపించాడు. ఈ రాజ్యాలు కాలం అయిపోయిన తర్వాత ఏమవుద్ది? చేతి సహాయము లేని రాయి. ఇక్కడ రాయబడింది కదా 45వ వచనంలో, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఏం చేస్తుందంట? ఈ రాజ్యాలన్నీ ఏం చేసింది? పడగొట్టిద్ది. పడగొట్టి ఏం చేస్తాడు? 44వ వచనంలో, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు.
ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికిని. చూసారా, ఆ రాజ్యము ఏం లేదంట, రాజ్యానికి నాశనము లేదు. ఎవరికి ఆ రాజ్యం ఎవరు పొందుతారో వారికే ఆ రాజ్యం. అంటే దేవాతి దేవుడు యేసుప్రభువు వారు మేఘారూఢుడై ఒకనాడు ఈ లోకానికి రాబోతున్నాడు. సమస్త రాజ్యాలన్నీ ఎవరి వశంలోకి వచ్చేస్తాయి అంట? ఆయన వశంలోనికి వచ్చేస్తాయి. ఇంకా ఏ దేశ ప్రధానమంత్రి లేడు, ఏ దేశ రాజు లేడు, ఇంకా వారు ఎవరు కూడా ఏం చేయలేరు. సకల రాజ్యాలు ఆయన ఆధీనంలోనికి వచ్చేస్తాయి. ఆయన 1000 ఏండ్లు పాలించబోతున్నాడు. ఆ రాజ్యానికి నాశనం లేదు. ఎవరికై ఆ రాజ్యం అంటే, ఎవరైతే రక్షణ పొందుతారో, మారు మనసు పాపక్షమాపణ పొందుతారో, ఎవరైతే జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన రాకడ కొరకై నమ్మకంగా జీవిస్తారో వారికి ఆ రాజ్యము. ప్రియమైన వారలరా, ఇప్పుడు మొట్టమొదటిగా రక్షణ రాయి, రెండవదిగా సహాయపరాయి, మూడవదిగా నిత్య రాజ్యాన్నిచ్చే రాయి. ఏ రాయి అంట? అందుకని మంచి నిత్య జీవమైన రాయి. ప్రియమైన వారలరా, ఈ రాయి అనగా యేసుప్రభువు వారు సమస్త రాజ్యాలన్నీ నాశనం చేసి ఆయన పరిపాలనలోనికి తీసుకొని రాబోతున్నాడు. కనుక మనకు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. మనము ఆయన పాలనలో, నాశనం చెందని ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. ఆయన యుగయుగాలు ఏలబోతున్నాడు. ఆయనే వారి దేవుడయ్యుండి ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచివేయను. అక్కడ ఎంతో సంతోషం, ఎంతో సమాధానం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు నిత్య జీవాన్ని. కనుక నిత్య జీవమిచ్చే రాయి. ఇప్పుడు ఈ యాకోబు ఆందోళనలో, గురి గమ్యం లేని స్థితిలో, అశాంతితో వచ్చి ఆ చోటి రాళ్ళలో ఒక రాయి తీసుకున్నాడు. ఆ రాయి ఏం చేసిందంటే ఆయన్ను తన ఆందోళన తీసివేసింది, శాంతి సమాధానం ఇచ్చింది. ఆ రాయి తనను ఏం చేసిందంట? ఆ రాయిని అలా ఆనుకోగానే ఏమయ్యాడు? భయాలన్నీ పోగొట్టుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు. ప్రియమైన వారలారా, ఈ లోకంలో కూడా పాపములతో అసమాధానము, అశాంతి, ఎటు వెళ్తున్నామో తెలియదు, గురి లేదు, గమ్యం లేని స్థితిలో ఒక రాయి, అనగా అన్ని రాళ్ళ లాంటి రాయి కాదు, అది జీవమైన రాయి, దేవుని చేత ఏర్పరచబడిన రాయి, అమూల్యమైన రాయి. ఆ రాయి మనము తీసుకోవడం ద్వారా, ఆ రాయి దగ్గరికి మనం రావడం ద్వారా మనకేమొచ్చిందంట? ఆ రాయి ఏమిచ్చింది? రక్షణ ఇచ్చింది. ఆ రాయి మనకి ఏం చేస్తుందంట? ప్రతి పరిస్థితిలో చాలిన దేవుడుగా మన అవసరాలన్నీ తీరుస్తూ మనకి, మన కుటుంబానికి సహాయం చేస్తున్నాడు. అంతేకాదు, మూడవదిగా రాయి ఏం చేయబోతున్నాడు? మనకి ఏమి ఇవ్వబోతున్నాడు? నిత్య జీవాన్ని. ఆ రాయి అనగా యేసుప్రభువు రాగానే ఈ లోక రాజ్యాలన్నీ ఆయన వశము కాబోతున్నాయి. ఆయన చూసిన ప్రతి నాలుక ఏం చేస్తుందంట? ఆయన్ను ఒప్పుకుంటుంది. ఆయన నిజమైన దేవుడని. ఈ రోజుల్లో ఒప్పుకోపోవచ్చు. ఆయన పలానా వాడి దేవుడు, పలానా వాళ్ళ దేవుడు, మా దేవుడు కాదు అని భ్రమలో, అజ్ఞానంలో, అంధత్వంలో, మరి అపవాది కలుగజేసిన మనో గుడ్డితనంలో వారు ఉన్నప్పటికీ ఒకరోజు ఆయన ఒప్పుకోవాల్సిందే. ప్రతి నాలుక ఈ లోకంలో ఆయన దూషించిన వారు కావచ్చు, దేవుడు కాదని చెప్పిన వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆయన వచ్చిన దినాన్న ఆయన నిజమైన దేవుడని ప్రతి మోకాళ్ళు ఆ దినాన్న వంగుతుంది, ప్రతి నాలుక ఒప్పుకుంటుంది. కనుక సమస్త రాజ్యాలు ఆయన వశంలోనికి వచ్చేస్తాయి. మనకేమిస్తున్నాడు? నిత్య జీవం. ఎంత భాగ్యము, ఎంత భాగ్యము ప్రియమైన వాళ్ళరా. అందుకని ప్రభుని ఆరాధిస్తాం, ప్రభుని మనం గణపరుస్తాం. దేవుడి యొక్క మాటలు దీవించినగాక. మనందరం లేచి నిలబడి